నమస్తే అందరికీ. ఏంటి రెడీ అయ్యి ఎక్కడున్నాను, ఎక్కడ ఫొటోస్ దిగుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మా వెకేషన్లో భాగంగా మేము పాండిచ్చేరి నుంచి కంచికైతే వచ్చామన్నమాట. సో కంచిలో మా దర్శనం అయిపోయాక తీసుకున్న వీడియో అనమాట ఇది. సో మేము ఎక్కడెక్కడ తిరిగాము, ఎక్కడ వెకేషన్, మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది మొత్తం నేను ఆల్రెడీ నా వ్లాగ్స్లో షేర్ చేసుకుంటూ వచ్చాను కదా. సో లాస్ట్ అయితే మేము వెళ్ళింది పాండిచ్చేరి అనమాట. పాండిచ్చేరిలో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ విలేజ్ చూసుకొని ఆ రోజు ఈవినింగ్ బయలుదేరామన్నమాట. ఒక టీతోని పాండిచ్చేరికి గుడ్ బై చెప్పేసి మేము అక్కడి నుంచి కంచికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో కంచికి పాండిచ్చేరి నుంచి 100 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. వచ్చేసరికి నైట్ అయితే 8:30, 9 అలా అయ్యిందనమాట. మొత్తం రూమ్స్ అన్ని చూసుకొని రూమ్లోకి వచ్చేసరికి అయితే ఎగ్జాక్ట్ 9 అయితే అయ్యిందనమాట. ఆ రోజు అయితే ఇంకా డిన్నర్ చేసుకొని రూమ్లోనే రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఎర్లీ మార్నింగే లేచి కంచిలోకి అయితే దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. మేము రూమ్ కూడా కంచి టెంపుల్కి దగ్గరలోనే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ పార్కింగ్ కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. అందుకే మేము కంచిలో రూమ్ టెంపుల్ దగ్గర తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట ఆ రోజు. అసలు గోపురాలు చూడనికి ఎంత బాగుంది చూడు. ఆన్ ద వే టు కంచి. వేర్ వి గోయింగ్ నానా? కంచి. జాజి కాదురా, కంచి. సరే సరే సరే. ఆన్ ద వే టు కంచి. ఆన్ ద వే కంచి. ఫ్రైడే కాబట్టి ఫుల్ రష్ ఉండింది. 5 to 6 గుడి ఓపెన్ చేశారు, 6 to 8 క్లోజ్ చేశారనమాట. సో మేము వెళ్ళింది 6:30కి. అందుకే లైన్లో వెయిట్ చేయాల్సి అయితే వచ్చిందనమాట. చాలా రష్ ఉంది. బట్ ఎంత రష్ ఉన్నా ఎర్లీగా వెళ్ళినందుకే నయమైంది అనమాట. ఎందుకంటే మా తర్వాత వచ్చిన వాళ్ళకి ఇంకా పెద్ద లైన్ ఉందనమాట. ఇంకొక 2-3 లైన్స్ దాకా ఉంది. చూస్తున్నారు కదా, మేము వచ్చరికి ఒక 1 రోనే ఉంది. తర్వాత అయితే ఇంకా 2-3 rows వరకు నిండిపోయింది అనమాట. మేమైతే ప్రశాంతంగా 8 o'clock గుడి ఓపెన్ కాగానే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చామన్నమాట. సో ఫుల్ వీడియో అయితే నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.